ఒక వ్యక్తి బైబిల్ చదివి మెడికల్ చరిత్రలోనే అద్భుతమైన మత్తుమందు తయారు చేశాడు. మెడికల్ ఆపరేషన్లను ఎంతో సులభతరం చేశాడు. అతనే సార్ జేమ్స్ సిమ్సన్. ఈ వీడియోలో సిమ్సన్ మత్తుమందు ఎలా తయారు చేశాడో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. స్కాట్లాండ్లో ఒక చిన్న పల్లెటూరులో రొట్టెల దుకాణాన్ని నడుపుకుంటున్న కుటుంబంలో సార్ జేమ్స్ సిమ్సన్ జన్మించాడు. చిన్ననాటి నుండి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి. పుస్తకాలను ఎక్కువగా చదివేవాడు. చదువుపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉండేవాడు. తన 14వ సంవత్సరంలోనే వైద్య శాస్త్రం చదివేందుకు కాలేజీలో జాయిన్ అవ్వాడు. తన 18వ సంవత్సరానికి సర్జరీలు చేయటంలో ప్రావీణ్యత సంపాదించాడు. తర్వాత ఎన్నో బిరుదులను, డాక్టరేట్లను సంపాదించాడు. ఆ రోజుల్లో ఆపరేషన్ థియేటర్లు గాని, గ్లౌజులు గాని, ఆధునిక పరికరాలు గాని లేవు. రోగిని మంచానికి తాళ్లతో కట్టి వాళ్ళు బాధతో వెలిపిస్తూ కేకలు వేస్తూ ఉండగానే వాళ్ళ శరీరాన్ని కోసి వైద్యం చేస్తూ ఉండేవారు. ఆపరేషన్ చేసే విధానం హృదయ విదారకంగా ఉండేది. ఆ సమయంలో రోగి పడే వేదన, అతను వేసే కేకలు, అతని బాధ చూసినప్పుడు సిమ్సన్ హృదయానికి ఎంతో బాధను కలుగజేశాయి. ఆ సమయంలోనే తన కుమార్తె వ్యాధిగ్రస్తురాలైంది. ఎంత ప్రయత్నించినా కుదరని రోగం వల్ల ఆమె మరణించింది. అది అతని హృదయాన్ని మరింత గాయపరిచింది. అప్పటి వరకు నామకార్థభక్తిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, బిరుదుల కోసం ప్రయాసపడ్డ ఆ వ్యక్తి ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది అన్న వాక్యం ద్వారా ఆకర్షింపబడ్డాడు. తన హృదయాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. తనకు ఈ లోక జ్ఞానం ఎంత ఉన్నా దైవ జ్ఞానం, దైవ ఆశీర్వాదాలు తనకు అవసరమని గుర్తించాడు. బైబిల్ చదువుతున్నప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు చేశాడు. ఏదైనా వనములో ఆదామును తయారు చేసి ఆదాము ప్రక్కటెముకను తీసి అవ్వను చేశాడు. ఆ చోటిని మాంసంతో పూడ్చాడు. ఈ విషయాన్ని సిమ్సన్ చాలాసార్లు చదివాడు. ప్రక్కటెముకను తీయటం, ఆ చోటిని మాంసంతో పూడ్చటం ఎలా సాధ్యమైంది, దేవుడు ఎలా చేశాడు అని అనుకునేవాడు. సిమ్సన్ కూడా డాక్టరే కాబట్టి ఈ సందర్భం ఆయన్ని చాలా ఆకర్షించింది. ఆదాముకు ఆపరేషన్ చేసినప్పుడు ఆదాముకి నొప్పి, బాధ తెలియలేదు. దేవుడు అలా చేశాడు. దేవుడు గాఢ నిద్ర కలుగు చేసి ఆదాముకు ఆపరేషన్ చేశారు. ఆదికాండం 2వ అధ్యాయం 21వ వచనంలో గాఢ నిద్ర కలుగు చేసి అని ఉంటుంది. ఆ గాఢ నిద్ర కలుగు చేసేందుకు కనిపెట్టిందే క్లోరోఫామ్. దేవుడు చేసిన గాఢ నిద్రను ఉపయోగించే ఇప్పటికీ ఆపరేషన్లు చేస్తున్నారు. రోగికి పూర్తి స్థాయిలో గాని, ఒక భాగానికి గాని నిద్రావస్థలోకి ఆ భాగాన్ని పంపి అన్ని ప్రయత్నాలు చేసి క్లోరోఫామ్ కనిపెట్టారు. మొట్టమొదట ప్రసవించే స్త్రీపై ఈ ప్రయోగం చేశాడు. ఎంతో సులభంగా, తక్కువ బాధతో ఆమె ప్రసవించింది. ఆమె తన బిడ్డకు ఆనందంతో అనస్థీషియా అనే పేరు పెట్టింది. అప్పటి నుండి ఆ పేరు వాడుకలోకి వచ్చింది. కానీ ఈ మందుపై ఎన్నో అనుమానాలు, సందేహాలు అందరిలోనూ ఉండేవి. అయితే 1857వ సంవత్సరంలో క్వీన్ విక్టోరియా రాణి తన ప్రసవం కోసం క్లోరోఫామ్ని ఉపయోగించింది. అప్పటి నుండి అందరూ ఎక్కువగా వాడటం ప్రారంభించారు. జేమ్స్ సిమ్సన్ ఈ క్లోరోఫామ్కి పితామహుడుగా పిలువబడుతున్నాడు. ఒక పెద్ద సభలో చాలా మంది డాక్టర్లు, అధికారులు ఉన్నటువంటి సభలో మీరు కనుగొన్న గొప్ప విషయం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు, నేను రక్షకుడైన యేసుక్రీస్తుని కనుగొన్నాను. ఆయన తన జ్ఞానంతో నన్ను నింపి అనేక విషయాలు కనుగొనటానికి సహాయం చేశాడు అని చెప్పాడు. ప్రజలందరూ జేమ్స్ సిమ్సన్ గారి మాటలకి ఆశ్చర్యపడ్డారు. నేను సైన్స్లో కొత్త ఫార్ములా మాత్రమే కనుగొన్నాను. మీ విలువైన ఆత్మకు రక్షణ యేసుక్రీస్తులో కనుగొన్నానని, అదే గొప్ప విషయమని చెప్పాడు. నేను బైబిల్ చదవడం ద్వారానే క్లోరోఫామ్ తయారు చేశానని చెప్పాడు. ఈ విషయాలన్నిటినీ తన డైరీలో రాశాడు. తన 55వ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచి పరలోకానికి చేరాడు.